యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిరోజు మీరు దేవుని వాగ్దానం వీక్షిస్తున్నారు. అందరికీ వందనాలు. బైబిల్ చదివిస్తుంది కదా, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. మనం దేనికోసమైతే ప్రభువుని వెతుకుతున్నాం, ఆధ్యాత్మిక విషయంలో మేలు కోసం కానీ, శారీరక విషయంలో మేలు కోసం కానీ, మానసిక విషయంలో మేలు కోసం కానీ, దేనికోసమైతే మనం దేవుని వెతుకుతున్నాము, ఆయన్ని ఆశ్రయించినందుకు దేవుడు అన్ని విషయాల్లో కూడా మీకు మేలు చేస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానంలో గ్రంథం చూడండి, బైబిల్స్లో తీయడానికి ప్రయత్నించండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నువ్వు ఎంచి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో మనల్ని ఎదుర్కొంటారండి. ఇంగ్లీష్లో రాయబడింది బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్నెస్, మంచి ఆశీర్వాదాలతో లేదా రిచ్ ఇన్ బ్లెస్సింగ్స్తో దేవుడు మనల్ని ఎదుర్కొంటారు. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి ఇలా సెంటిమెంట్స్ అంటూ ఉంటాయి, వీళ్ళు మమ్మల్ని ఎదుర్కొంటే మాకు మంచి జరుగుతుందని. కొంతమంది భర్త నాకు ఎదురు రావాలంటే, లేదా భర్త భార్య నాకు ఎదురు రావాలని కోరుకుంటాడు, లేదా కొంతసార్లు పిల్లలు నాకు ఎదురొస్తే మంచి జరుగుతుందని ఈ రోజంతా అనుకుంటారు, లేదా కొన్నిసార్లు పిల్లలు మా అమ్మమ్మ నాకు ఎదురొస్తే ఈ రోజంతా మంచి జరుగుతుందని అని నమ్ముతూ ఉంటారు. అయితే మనుషులు కాదంటే మనకు ఎదురొచ్చేది దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వాళ్ళు ఎదుర్కొంటారండి. హల్లెలూయా. బైబిల్లో యాకోబు గారిని మనం చూస్తాం. యాకోబు లాబాను గారి దగ్గర 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్న సందర్భంలో తనకు వార్త కనబడుతుంది యాకోబు గారికి. ఏంటంటే, తన అన్న అయిన ఏశావు 400 మందితో యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడని, తను వెతుకుతున్నాడని. ఎందుకంటే యాకోబు మీద పగ పట్టేస్తున్నాడని ఏశావు. ఆ సందర్భంలో యాకోబు యబ్బోకు నది దగ్గర కూర్చుని ఉండిపోయాడు. రేపు పొద్దున్న ఏశావుని ఎదుర్కోవాల్సిన యాకోబు జీవితంలో ఏశావుని ఎదుర్కోక ముందు దేవుడు యాకోబుని ఎదుర్కొన్నాడు. ఆ రోజు రాత్రి అంతా కూడా యాకోబు దేవుని అడుగుతున్నాడు, వెలుగులాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నన్ను దీవించుకోండి, ఆశీర్వదించుకోండి. ఎప్పుడైతే యాకోబుని దేవుడు ఎదుర్కొన్నారో యాకోబు జీవితం మార్చబడింది, పరిస్థితులు మార్చబడతాయి. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఈ అన్న అయితే పగలతో తిరుగుతున్న అన్న ఏశావు యాకోబుని చూడగానే హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు మనల్ని ఎదుర్కొన్నాడు. మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, ఆయన కీడును మేలుగా మార్చుతాడని, అసాధ్యం అనుకున్న కార్యాన్ని సాధ్యం చేస్తాడని, శత్రువుని మిత్రులుగా మార్చుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఒకవేళ ఈ రోజంతా ఎలా జరుగుతుందండి, ఎలా ఉండబోతుందని ఒకవేళ భయపడుతుంటే దేవుని వాక్యం చదివిస్తుంది కదా, ఆయన మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటారండి. ప్రభువైన యేసయ్య పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రభువైన యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టారు. మన పాపల నిమిత్తం దేవుడు మరణించారు. అయితే ఆయన దేవుడు కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు కనబడి చెప్పినమాట, శిష్యులు ఎదుర్కొని చెప్పినమాట, మీకు శుభము కలుగునుగా కానీ. ఎందుకంటే శుభం అన్న మాటకి మంచి అని అర్థం. అంటే దేవుడు మనల్ని ఎదుర్కొని మనకి మంచి చేస్తాడు. మరి ఈరోజు ఎలా ఉంటుందండి, లేదంటే నా జీవితం ఎలా ఉంటుందండి, ఈ రోజు అంతా చాలా పనులు ఉన్నాయి, లేదంటే ఎలా ఉంటుందండి అని భయపడుతుంటే దేవుని వాక్యం చదివించమాట, ఆయన మనల్ని ఎదుర్కొంటాడు శుభాలతో, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. మేలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీద విశ్వసిస్తాం. దేవుడు మీ అందరిలో జీవితంలో మేలు చేస్తాడైనా ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రభువైన యేసయ్య మీకు వేలాది ఉన్నారు. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనం ఎదుర్కొంటానని వాగ్దానం చేసింది దేవా ప్రభావ, మీకు వందనాలు యేసయ్య. ప్రభావ ఈరోజు 12 విషయాలు అందరికీ సహాయం చేయండి. ఆ పనుల భారం మీద వేస్తున్న ప్రభావ సహాయం చేయండి. ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్న వారి జీవితంలో లేవనెత్తండి, మేలు చేయండి ప్రభావ. అప్పుల బాధలతో బాధపడుతున్న వారికి ప్రభావ లేవనెత్తండి ప్రభావ. ప్రభావ యేసయ్య బంధకాల్లో ఉన్న వారిని ప్రభావ విడుదల దయచేయండి ప్రభావ. బ్రతిమాలుకుంటున్నాం యేసయ్య ప్రభావ. ప్రతి ఒక్కరిని ప్రభావ క్షేమ స్థితిలో నిలబెట్టండి, మంచి స్థితిలో నిలబెట్టండి, కృప చూపించుకోండి ప్రభావ. ఈ వాగ్దానం వరకు నెరవేర్చుకోండి, సహాయం చేయండి. తోడుని మీ సన్నిధి కాంతిని ప్రభావ ఈ రోజంతా ఆ ప్రియుల మీద ఉంచుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.